హలో మిత్రులారా, ఈరోజు నేను నించుడుకాయ కాకరకాయ చేస్తున్నాను. దానికి కావలసినవి కొబ్బరి, ఉప్పు, బెల్లము, కారం పొడి, ఇవన్నీ కూడా పొడి చేసుకోవాలి. అదేవిధంగా కాకరకాయలని కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి పొడి చేసుకొని వస్తాను. ఇప్పుడు ఈ పొడిని కాకరకాయలోకి మించాలి. నేను అదే చెప్పినాను సార్. నాతో పాటు మా అమ్మ ఎక్కడ ఉంటే నేను బాగా చూసుకోగలను కదా. ఇప్పుడు మించడం అయిపోయింది. ఒక బాండ్లు పెట్టి బాండ్లు పెట్టాలి. బాండ్లు పెట్టి స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి అందులో నూనె వేయాలి. కొద్దిగా నూనె ఎక్కువ వేస్తే రుచి బాగుంటుంది. అందుకు నేను 2.5 స్పూన్ నూనె వేసినాను.
దాంట్లోకి కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అవి చిట్టుపట్లు అడగానే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేయాలి. పూర్తి ఎర్రగా కానవసరం లేదు, కొద్దిగా ఎర్రగడ్డలు వేగితే చాలు. ఇప్పుడు అందులో ఈ నించిన కాకరకాయలు వేసి ఇందులో మిగిలిన పొడి కూడా వేసేసి కొద్దిగా పసుపు పొడి వేయాలి. అలాగే చింతపండు మనం నానబెట్టి పెట్టినాము, అది పులుసు పిండుకొని అందులోకి పులుసు వేయాలి. ఇది ముందే కాకరకాయలు ఉడికించినాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. నూనె పైకి రాగానే కొద్దిగా ఆఫ్ చేస్తే కాకరకాయ కూర రెడీ అయిపోతుంది.
రొట్టెలోకి, అన్నంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా కొద్దిగా నేను కాకరకాయని ఇలా చేసుకోవాలని చెప్పని అడుగుతున్నా. ఇలా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నా. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఇది చేయండి. తప్పకుండా మీరు ఈ కూర వండుకుంటారని, అదేవిధంగా రొట్టెలోకి, అన్నంలోకి బాగుంటుంది కాబట్టి తింటారని అందరినీ ఆశిస్తున్నాను. ఈ మధ్య పెళ్ళిళ్ళు, చావులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వీడియో తీయలేదు. కాబట్టి మళ్ళీ మొదలు పెడుతున్నా. మీరు దయచేసి చూసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. కొద్దిగా ఉడికితే చాలండి. నూనె పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేస్తాము. కాకరకాయ కూర రెడీ.